హాయ్ హలో నమస్తే, నా పేరు నిఖిల్ ఆనంద్. వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు యూట్యూబ్ ఛానల్. నిన్న జరిగిన సండే ఫండే ఏదైతే ఎపిసోడ్ ఉందో, నాకు సార్ వచ్చిన ఎపిసోడ్, బిగ్ బాస్ అనేది ఒక జూట్ అని నిరూపించుకోవడానికి బిగ్ బాస్ ఇట్లా చేసిందని నా ఫీలింగ్. ఒక విషయం ఏంటంటే, ఒక ఎలిమినేషన్ జరిగినప్పుడు ఆ ఎలిమినేషన్కి ఒక పద్ధతి, కనీసం ఆ ఎలిమినేషన్ జరగడానికి కొన్ని నిజమైన బలమైన కారణాలు ఉండాలి కదా. అలాంటి కారణాలు ఏం లేకుండా అంత సిల్లీగా స్క్రిప్టెడ్ చేసి, అంత సిల్లీగా వాళ్ళతో చేపించి, కంటెస్టెంట్స్ అందరితోని మీరు ఇలా చెయ్యండి అని ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి ఆ ఎలిమినేషన్ చేయించినట్టుంది. శేఖర్ భాషకి ఎలిమినేట్ అవ్వాల్సిన అవసరం ఏముందండి? ఆదిత్య ఓంకి శేఖర్ భాషకి మనం కంపేర్ చేసుకుంటే ఎవరు ఎక్కువ ఉన్నారు? శేఖర్ భాష దగ్గర లాంగ్వేజ్ లేదా, మాట్లాడే అంత మాటతత్వం లేదా, ఆట ఆడే అంత బలం లేదా, ఏం లేదు. ఎందుకు ఎలిమినేట్ అవుతాడు? 1 వీక్ అంతా ఆయనను కనబడకుండా చేసి, ఇప్పుడు ఏదో వాళ్ళ కొడుకు పుట్టిండు కదా, బయట బాబు పుట్టిండు కదా, సో ఆ ఎమోషన్ మీద పంపించినామని జనాలు అనుకుంటారనే ఫీలింగ్లో చేసిలే తప్ప, ఇదంతా చాలా స్క్రిప్టెడ్ అండి. చాలా దారుణమైన స్క్రిప్టెడ్ ఇది. ఇలా చేయడం వల్ల ఏం లాభం వస్తుందండి? ఒక విషయం, వాళ్ళ భార్య ప్రెగ్నెంట్తో ఉన్న సంగతి శేఖర్ భాషకి బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంటే తెలీదా? చెప్పండి. ఇప్పుడు పలానా టైంలో, పలానా సెప్టెంబర్ 14 రోజున వాళ్ళ భార్య డెలివరీ అవుతుందనే సంగతి శేఖర్ భాషకు తెలీదా? అవన్నీ తెలియకుండానే వచ్చిండా? తెలియకుండానే వచ్చి హౌస్లో ఉండి మీ అందరితో ఈ విషయాలని చెప్పిండా? లేదు కదా. అంటే హౌస్మేట్స్ అందరూ ఎంత దారుణమైన బయాస్డ్ అంటే, ఎంత సేఫ్ గేమ్ అంటే, ఆదిత్య అన్నకి హంగ్రీ ఉంది, ఆయనకు హంగ్రీ లేదు. ఎందుకు లేదు? ఆదిత్య ఎక్కడ కనబడుతుండు? ఎక్కడ లాంగ్వేజ్ ఉంది? ఎక్కడ గేమ్ ఆడుతుండు? లేదు కదా. ఇదంతా అసలు ఒక మోసపూరితమైన కుట్రనే తప్ప దీంట్లో ఎలాంటి వాస్తవికతమైన ఆట కానీ, వాస్తవికతమైన ఒక గేమ్ షోకి సంబంధించిన కొన్ని ఎథిక్స్ కానీ లేకుండా పాపం శేఖర్ భాషనని చాలా చాలా దారుణంగా ఎలిమినేట్ చేసేసారు. ఇప్పుడు ఆదిత్య వాయికును మనం శేఖర్ భాషను కంపేర్ చేసుకుంటే ఎవరు బెస్ట్ ఉన్నారు? జోకుల విషయంలో అవ్వచ్చు, స్పాంటనిటీ అవ్వచ్చు, ఈవెన్ మాట్లాడే మాట విధానంలో అవ్వచ్చు. ఆయన యాక్టివిస్టు, ఒక ఆర్జే. ఆయన చేసే ప్రతిదీ అందరిని మింగిల్ చేసుకొని పోయే విధానం మీరు అందరూ చూసిల్లు కదా. అయినా కూడా ఆయన అట్లా తీసేయడం అనేది ఖచ్చితంగా ఇది బిగ్ బాసే పెద్ద దొంగ. బిగ్ బాస్ అనే కథే చాలా పెద్ద దొంగతనం లాగా. అంటే దొంగతనం చేయడం అంటే ఏంది? దొంగలాగా బిహేవ్ చేయడం అంటే ఏంది? ఒక మంచి క్యాండిడేట్ని, హౌస్లో ఉండవలసిన క్యాండిడేట్ని తీసుకెళ్ళి బయట వేసి అనవసరంగా. ఇప్పుడు కొడుకు పుట్టిన సంతోషంతో ఆయనకు ఎలిమినేట్ అయినా కూడా ప్రాబ్లం లేదు. ఎలిమినేట్ అయితే ఏందిరా బాయ్, నాకు నా బాబు పుట్టిండు, నేను పోయి ఉంటా అనే ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. ఆయనకు హౌస్లోనే ఉండాలని ఏం లేదు. కానీ అట్లీస్ట్ ఒక 1 వీక్ సస్టైన్ చేయడం వల్ల ఏమైతే, ఆ 1 వీక్ పేమెంట్ అని వస్తుంది కదా. ఇప్పుడు ఆ 1 వీక్ పేమెంట్ వల్ల ఆయన ఫ్యామిలీకి యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు వాంటెడ్గా బిగ్ బాస్ ఎవరు పంపించాలన్నా పంపలేడు. అందుకే ఏం చేసిండు, ఈ హౌస్ వాళ్ళతోనే నాటకాలు ఆడిపించిండు. ఈ కన్నడ వాళ్ళతోని, తెలుగు వాళ్ళతోని. కొంచెం బుద్ధులు జ్ఞానాలు ఎవ్వరికి లేవు. ఎంత సేఫ్ గేమ్ అంటే చాలా చాలా సిల్లీ గేమ్ ఆడి పాపం అనవసరంగా శేఖర్ భాష అని బయటికి పంపేసిళ్ళు. ఓపెన్ చేయగానే నాగ్ సార్ వచ్చి డ్యాన్స్ చేసిన తర్వాత టీవీలోకి వెళ్ళగానే అందరు రెడీ అయి కూర్చున్నారు. సండే రోజు ఏముండదండి, సండే రోజు సోది తప్ప ఏమి ఉండదు. ఆ సోదిలో కొన్ని గుంటనక్కలు, కొన్ని ఓవర్ యాక్షన్లు, కొన్ని ముసలి కన్నీళ్లు బయటకు వచ్చినాయి. ఆ బయటకు వచ్చిన కన్నీళ్ళు ఏంది, అసలు వాళ్ళు ఏం చేసి అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో ఓపెన్ చేయగానే అక్షన్ రూమ్కి రమ్మన్నాడు. నిఖిల్ క్లాన్ తర్వాత అభయ్ క్లాన్ 2 డివైడ్ అయినాయి నిన్న సాటర్డే, మనకు తెలిసిన సంగతే. డివైడ్ అయిన తర్వాత ఏం చేసిండు, క్లాన్స్కి సంబంధించిన చీఫ్స్ అక్కడ ఉంటే ఎవరు వాళ్ళ క్లాన్స్కి రావాలని చీఫ్ సెలెక్షన్ కాకుండా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ క్లాన్స్లోకి వెళ్ళడానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది చూజ్ చేసుకొని వాళ్ళ పేరు చెప్పి రావాలి. ఓపెన్ చేస్తే విష్ణుప్రియతో ఓపెన్ చేసిండు. విష్ణుప్రియతో ఓపెన్ చేస్తే విష్ణుప్రియ వచ్చి నిఖిల్ క్లాన్లో జాయిన్ అయింది. అండ్ నిఖిల్ క్లాన్లో పృథ్వీ క్లాన్లో కన్నడ వాళ్ళు కొంతమంది, నబీల్, తర్వాత సీత, ఈవెన్ సీత కూడా నిఖిల్ క్లాన్లోనే జాయిన్ అయింది. అదే నిఖిల్ క్లాన్లో సోనియా కూడా జాయిన్ అయింది. ఏమైందమ్మా నీకు ఓకేనా మరి నిఖిల్ జాగ్రత్త అని చెప్పేసి అంటే విష్ణుప్రియ కనీసం ఇలా చేయి చూపిస్తుంది తప్ప సోనియా అనట్లే. ఏంది ఆ నోరు, ఆ పేరు కూడా వల్కవా నీ నోటితోని అని అన్నాడు. దీనికంటే ముందు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం జరిగిందంటే, సోనియా అని పాట పాడమని అడిగిండు నాకు సార్. యశ్వీర్ అనే అబ్బాయి సోనియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్. సో ఆ యశ్వీర్ గురించి
పిలిచి పాట పాడమని అడిగితే ఏదో పాట పాడింది, చిన్న గుండెలో చిన్ని గుండె అని ఏదో పాట పాడింది. ఆ పాట కూడా నాకు పెద్ద ఐడియా లేదు కానీ బాగానే పాడిందిలే. ఒక 2 నిమిషాలు అట్లా పాట వచ్చినా రాకపోయినా ఏదో పాడేసింది, వదిలేసింది. మళ్ళీ క్లాన్స్ కాడికి వద్దాం. క్లాన్స్ కాడికి వస్తే అట్లా డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోవడం అంతా పక్కన పెడితే విష్ణుప్రియ అండి మెయిన్గా మాట్లాడాల్సిన విషయం. సరే మీరు ఈ గేమ్ అంతా ఈ స్ట్రాటజీగా ఎవరిలో వేయాలో మీకు తెలిసే ఉంటుంది. దీంట్లో ఆరుగురు వేయంలు, బేసిక్గా 5 మంది వేయంలు. 5 మంది పోతే దాంట్లో ఉన్న నైనిక అనే ఒక అమ్మాయి మిగిలిపోవడం వల్ల శేఖర్ భాష అన్న బయటకు వచ్చింది కాబట్టి ఇక 6 అయిపోతారు. ఇదంతా పక్కన పెడితే విష్ణుప్రియ నీకు 100% నీకు విష్ణుప్రియకి మంచి స్ట్రాటజీ ఉంది, మంచి గేమ్ ఉంది, బాగా ఆడుతుంది. ఓకే 100% నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 99% ఐఎమ్ ఓకే విత్ విష్ణుప్రియ. కానీ ఒక 1% అండి, ఎందుకండి ఓవర్ యాక్షన్ నాకు అర్థం కాదు. ఎంత ఓవర్ యాక్షన్, నాకు సార్ అలా కాదు సార్, సార్ నాకు బీపీ షుగర్ వచ్చేలా ఉన్నాయి సార్, సార్ ఎందుకు ఇది నాకు అర్థం కాదు. ఒకసారి చేసినావు, ఒక 2 నిమిషాలు చేసినావు అంటే బాగుంటుంది, నడుస్తుంది. అరే నీ అమ్మ పత్తాక నాకు సార్ వచ్చిన కాంచెలు ఎప్పుడు నాకు సార్ వస్తే చాలా అప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఆడియన్స్ మీరు ఏమన్నా అనుకోండి, ఈ విష్ణుప్రియ బిహేవ్ చేస్తున్న ఏదైతే ఈ విధానం ఉందో అది ఒక్కటి లేకుంటే ఇంకా నేను 100% అగ్రీ చేస్తుంది. నాకు ఇప్పటికీ ఓకే విష్ణుప్రియ, 99% ఐఎమ్ ఓకే విత్ విష్ణుప్రియ. కానీ దట్ 1% ఆఫ్ ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్ యాక్షన్, ఇన్నోసెన్స్లా లేదు, అది ఇన్నోసెన్స్ని బిహేవ్ చేసినట్టుంది. ఆ బిహేవియర్ని నాకైతే ఆ బిహేవియర్ నిజంగా నాకు నచ్చలేదు గాయస్. మీరు ఏమన్నా అనుకోండి, అది ఎందుకండి సార్ అలా కాదు సార్, సార్ నన్నే లేపాలా సార్. ఈ నాకు సార్ కూడా ప్రతిసారి ఏం విష్ణు ఏమంటావు, తగ్గిందా నీకు, నీ బీపీ షుగర్ 2 ఒకేసారి వస్తాయా అమ్మ విష్ణు, ఎందుకండి ఇది నాకు అర్థం కాదు. ఈ ఓవర్ యాక్షన్ వల్ల దట్ థింగ్ ఐ కాంట్ ఈవెన్ కాన్సన్ట్రేట్ అన్ షో. ప్రతిసారి ఆమెనే, ఈ నాకు సార్ కూడా ఆమె లేపడం, ఆమెనే విష్ణు అని ఆమెనే పిలవడం. విష్ణుప్రియ గారు ఇది తగ్గించుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. కానీ తగ్గుతుందో ఏమైతే చూద్దాం. నెక్స్ట్ సాటర్డే ఇట్లనే ఈమె బిహేవ్ చేసిందంటే నేను ఈమె గురించి ఖచ్చితంగా నెగిటివ్గా మాట్లాడాల్సి వస్తుంది. ఓకే విష్ణుప్రియని పక్కన పెడదాం. ఇంకా సోనియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి పాట పాడింది. ఇంకా తర్వాత ఎవరంటే ప్రేరణ చాలా చాలా ముద్దుగా, క్యూట్గా, బొద్దుగా రెడీ అయ్యి చాలా అందంగా అనిపించింది. అబ్బాయి వాళ్ళ క్లాన్లో చేరింది. నబీల్ ఏమో అబ్బాయి వాళ్ళ క్లాన్లో చేరుకుంటూ నిఖిల్ ఆల్రెడీ ఫైటర్ సార్, సో నేను టఫ్ ఫైట్ చేయడానికి నేను దీంట్లో జాయిన్ అవుతున్నా అని చెప్పేసి అదన్నాడు. ఆ నబీల్ వస్తుంటే ఆ నిఖిల్ వచ్చేరా అని చెప్పేసి అబ్బాయి ఏదో అన్నాడు, అబద్ధాలు మాట్లాడినట్టు. ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ ఎవరిని సేఫ్ చేయాలి, 6 ఉన్నారు కదా, 6 విష్ణుప్రియ అని ఫస్ట్ సేఫ్ అయింది. కట్ చేస్తే అందరినీ హాల్లోకి రమ్మన్నాడు. గార్డెన్ ఏరియాకి వచ్చిన తర్వాత ఒక గేమ్ పెట్టిండు, చిత్రం విచిత్రం. దాని పేరు ఏం లే, ప్లాస్మాలో ఒక 2 ఫోటోలు ఇస్తారు, ఆ రెండింటిలో ఒక పేరు ఉంటుంది, ఆ పేరు చెప్పాలి. బుల్లెట్ అని వచ్చిన తర్వాత అక్కడ సీత అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేసిరు. సీత కంటే ముందు ప్రేరణ అండ్ విష్ణుప్రియ వచ్చిళ్ళు, మంచి డ్యాన్స్ చేసిళ్ళు. ఇక్కడ అంతా బాగానే జరిగింది, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ ఇక్కడ సీత సేవ్ అయింది. సీత సేవ్ కంటే ముందు ఈ శేఖర్ భాష అన్నని ఇదంతా నాంచి వాంటెడే పెట్టింది తప్ప ఎంత సోదే అండి, ఏం లేదు. ఫైనల్గా మాట్లాడుకోవాల్సిన ఒకటే విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరు క్లారిటీగా గేమ్ని అర్థం చేసుకున్నారు అసలు ఈ వీక్ వరకు. ఇప్పుడు మనకు సండే వరకు రావడం అంటే ఒక వీక్ గడిచిపోవడం. ఈ వీక్ అంతటిలో చాలా స్ట్రాంగ్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే దట్స్ అబ్సల్యూట్లీ నాగమణికంట వాజ్ ఫంటాస్టిక్. అసలు ఆ కంబ్యాక్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనోడు మాట్లాడే మాటలలో క్లారిటీ అవ్వచ్చు, మనోడు మాట్లాడే విధానంలో ఆయనకున్న పద్ధతి అవ్వచ్చు, ఆయన అర్థం చేసుకునే విధానం అవ్వచ్చు. నాగమణికంట ఫెంటాస్టిక్. ఒకవేళ మీకు నాగమణికంట నచ్చినట్టయితే ఆయన నచ్చడానికి ఎంత పర్సెంట్, ఒక 100కి ఈయన చాలా కంబ్యాక్ బాగుందని ఈ పర్సంటేజ్కి నేను ఇంత ఇస్తాను అనుకుంటే 100%కి ఎంత ఇస్తారో కింద కామెంట్ చేయండి. సో ఇంకా అది పక్కన పెడితే సీత బికమ్ సో స్ట్రాంగ్. సీత బికేమ్ వెరీ 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 యూనిక్. ఆమెకు ఆడియన్స్లో మంచి ఒపీనియన్ వస్తుంది సీతకి, ఒపీనియన్ చెప్పుకోవాలంటే. సో ఇంకా ఆదిత్య ఓము, ఇంకా వీళ్ళు చేసిన కథలకు అన్నిటికీ నాకు నేను ఎందుకు చెప్పట్లేదనంటే దారుణం అండి. ఇప్పుడు శేఖర్ భాష గారు బయటకు వచ్చి ఎలిమినేట్ అవ్వడం అనేది చాలా దారుణమైన థింగ్ అది. సో బయటికి వస్తూ ముగ్గురిని ఫేక్, ముగ్గురిని గ్రేట్ పెట్టాలి అన్న. చాలా తెలివిగా 2 కన్నడ వాళ్ళని, ఒక తెలుగు వాళ్ళని పెట్టిండు. విష్ణుప్రియ, ప్రేరణ అండ్ ఇంకొక అమ్మాయిని పెట్టిండు. సో ఈ చిత్రం విచిత్రం అనే టాస్క్ ఏదైతుందో ఆ టాస్క్ ముందు
సీత ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పింది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వదిలేసిపోయిండు, ఆ లవ్ బ్రేకప్ అయింది, ఇతనే నా లవ్ ఆఫ్ మై లైఫ్ అని అనుకున్నా, కాకపోతే వదిలేసిపోయిండు. కానీ చివరికి అనిపిస్తారు వదిలేసిపోవడం గ్రేట్ అని. స్టార్టింగ్లో చాలా బాధపడ్డా, కానీ ఇప్పుడు నేను ఐ బికేమ్ స్ట్రాంగ్ అని చెప్పుకుంటూ వచ్చింది. దానికి సీత యూ బికేమ్ స్ట్రాంగ్, మనతో ఉండేది మనతో ఉంటుంది, మనకు కాదనుకునేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో డోంట్ వరీ, ఐ లవ్ యువర్ స్మైల్ అని నాగసారి చెప్పిండు. ఈ చిత్రం విచిత్రం అనే ఎక్కడైతే టాస్క్ ఉందో ఆ టాస్క్లో సీత అండ్ పృథ్వీ ఎట్ ఏ టైం వాళ్ళిద్దరు సేవ్ అయిన తర్వాత ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష గారు నామినేషన్లో ఉంటే ఏమైంది, బిగ్గెస్ట్ ట్విస్ట్ అండ్ బిగ్గెస్ట్ టర్న్ ఈ బిగ్ బాస్ సీజన్ 8లో జరగబోతుంది అని. అది ట్విస్ట్ టర్న్ కాదు, అది ట్విస్ట్ టర్న్ కాకుండా అదొక రోత మొత్తం జూటు జరిగిందని నా ఒపీనియన్. విరామం తీసుకున్నాడు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని సేవ్ చేయడానికి ఒక పూలమాలలాగా తీసుకొచ్చి ఆడియన్స్ అందరు నిలబెట్టి ఎవరు నచ్చిళ్ళు, ఎవరు అవసరము, ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి అని మీరు డిసైడ్ చేయాలి. వీళ్ళిద్దరు ఇట్లా అంటే అందరూ వస్తున్నారు, అందరూ వచ్చి ఓమాదిత్య మెడలో వేస్తున్నారు. వాట్ ఈస్ దట్ మ్యాన్? నాకు అసలు సీరియస్గా నచ్చలేదు. ఈ టాపిక్ నేను ముందే మాట్లాడినా, బట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి వచ్చిన. అందరూ ఆయనకే దండేస్తున్నారు. అంటే ఆ డిజర్వ్ క్యాండిడేట్ కాదు, వీక్ అంతా కంటెంట్ ఇవ్వాలంటే వీక్ అంతా కంటెంట్ ఏమన్నా ఓమాదిత్య ఇచ్చిండా? నాకు అర్థం కాదు, ఇవ్వలేదు కదా. వీక్ అంతా కంటెంట్ ఈయనే ఇచ్చిండు, ఆయన అసలు ఏం లేదు, ఆయన పార్టిసిపేషన్ లేదు, ఆయనదే బాధపడుతున్నంత బాధపడేటట్టు ఏం లేదండి. ఎవరికైనా ఇప్పుడు తండ్రికి కొడుకు పుట్టినంటే ఎవరికైనా ఆ హోప్ ఉంటుంది, ఆ బాధ ఉంటుంది, పోవాలి చూడాలని. అంత మాత్రాన మీరు కొంచెం పంపించడం వల్ల అది కూడా లాసే కదా. నాకు ఆ విషయాలు నచ్చలేదు. ఇట్లా జరిగిన తర్వాత ఇంకా ఫైనల్ ఒక సీత ఒక్కతే శేఖర్ భాష అన్న మెడలో ఆ పూలమాల వేసి అన్న లేకపోతే నేను హౌస్ ఊహించుకోవాలి అంటే ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద పాయింట్. అసలు శేఖర్ భాష లేకుండా బిగ్ బాస్ని ఊహించుకోవడానికి చాలామందికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అని అంటే శేఖర్ భాష అన్న ఒక్కడే ట్రూ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు హౌస్లో. సో ఇంకా అందరూ శేఖర్ భాష అని ఎత్తుకున్నారు. నబీల్ అండ్ అబ్బాయి వాళ్ళు ఎత్తుకొని బయటికి తీసుకొచ్చారు. అట్లా జరిగింది. నాకు కూడా చాలా బాధేసింది. బట్ అన్న చాలా పాజిటివ్గా ఉన్నాడు. మీ అందరికీ అని ఇట్లా నీల్ డౌన్ చేసి అందరికీ లవ్ చెప్పిండు. మీరందరూ నాకు చాలా ఇచ్చింది. నేను ఇప్పుడే మంచిగా ఏ గొడవ లేకుండా పోతున్నా, బయటకు వచ్చినాక మనం మంచిగా కలవచ్చు అని చెప్పేసి పాజిటివ్గా మాట్లాడి పోయి స్టేజ్ మీదకి వెళ్ళాడు. శేఖర్ భాష అన్న జర్నీ అంతా చూపించిల్లు. దట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ పోయేటప్పుడు ఏం చేయాలి, ముగ్గురు ఫేకు ముగ్గురు రియల్ అన్నట్టుగా వాళ్ళ ఫోటోలు దాని మీద అతికిపెట్టిపోతే ఫేక్ పంట ముందు రియల్ గల విష్ణుప్రియ, సీత అండ్ ప్రేరణ వీళ్ళ ముగ్గురు పెట్టిన తర్వాత విష్ణుప్రియ అన్నాడుగా ఎట్లా బతుకుతో ఏమో ఇన్నోసెంట్ అని చెప్పేసి అన్నాడు. సీత వాజ్ హానెస్ట్, షీ స్పీక్స్ హర్ హార్ట్ అని చెప్పేసి సీత గురించి చెప్పిండు. అండ్ ప్రేరణ చాలా క్యూట్ అమ్మాయి, చాలా క్యూట్గా మాట్లాడితే క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని రియల్లో పెట్టిండు. అండ్ ఫేక్ దాంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ సోనియాని పెట్టిండు. సోనియా సార్ అన్నీ నాదే జరగాలనుకుంటుంది, అంతా నేను చెప్పింది నడవాలనుకుంటుంది సార్, నేను చెప్పాలి నాదే నడవాలనుకునే అదేదో నాకు అర్థం కాలేదు. 2 సోనియాలు ఉన్నారు సార్. ఆమె స్మైల్ చూస్తే నేను ఒక బుద్ధుల్లాగా అనుకున్నానే తప్ప తర్వాత నెక్స్ట్ డేనే మహంకాళి రూపం నాకు కనబడింది సార్, ఎందులో మన నామినేషన్స్లో కనబడింది అనే పాయింట్ చెప్పిండు. ఆ తర్వాత నాగమణికంట సార్ వాంటెడ్గా ఫేక్ని డిసైడ్ చేస్తాడు. ఎమోషన్ అనేది ఇప్పుడు మీరు ఇష్టం లేదని అనుకుంటే నేను ఇట్లా మొహం మీద చెప్పాలి, కానీ ఆ ఎమోషన్ని దాచుకొని ఆ ఎమోషన్ గురించి ఇలా తిరిగి వచ్చి ఇలా చెప్తాడు, అది నచ్చలేదని చెప్పేసి నాగమణికంట గురించి చెప్పిండు. నాగమణికంట గురించి చెప్పిన తర్వాత ఇంకొకరు క్యాండిడేట్ ఎవరు అని అంటే ఓమాదిత్య సార్. నేను ఆయన నామినేట్ చేసినప్పుడు కూడా నేను పెద్ద పట్టించుకోలేదు, దాన్ని స్పోర్టివ్గా తీసుకున్నా, కానీ ఈవెన్ స్టిల్ నేను నామినేట్ చేసిన తర్వాత ఆయన దాన్ని తీసుకోలేకపోయింది, చాలా హార్ట్గా తీసుకున్నానని ఇలా చెప్పిండు. సో ఫైనల్గా ఎపిసోడ్ 15 సండే ఫండే జరిగింది. ఇది నాకెందుకో ఆ శేఖర్ భాష అన్న విషయంలో ఆ ఎలిమినేషన్ అనేది చాలా రాంగ్ అనాలిసిస్ అనిపిస్తుంది. ఒకవేళ ఈ వారం జరిగిన ఎలిమినేషన్లో శేఖర్ భాష బయటికి రావడానికి ఇది బిగ్ బాస్ చేసిన తప్ప, లేకపోతే ఆడియన్స్ ఓట్లు లేకపోవడమా? కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఏ ఆడియన్స్ చేసిన తప్పు, బి బిగ్ బాస్ చేసిన తప్పు, కింద కామెంట్ చేయండి. సో కంప్లీట్గా దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. సండే ఫండేలో జరిగింది బిగ్ బాస్లో. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బిగ్ బాస్ 8 తెలుగు. నేను మీ నివిల్ ఆనంద్, సైనింగ్ ఆఫ్.